బడ్జెట్ సమావేశాల సమయం అయిపోతున్న సమయంలో ఇప్పటికైనా వారు మారు మనసు పొంది బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని 5 కోట్ల ఆంధ్రులు భవిష్యత్తు గురించి చర్చించే అంశంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా సభా పర్వంలో సభకు సుప్రీం స్పీకర్ గారు రోజా గారి పైన తీసుకున్నటువంటి చర్య సభ తీసుకున్నది కాబట్టి అది సోమవారం నాడు చర్చిద్దామని స్పీకర్ గారు చాలా తెలియజేయడం జరిగింది సభకు. అయినా వారు ప్రతిపక్ష సభ్యులు నల్ల చొక్కాలు వేసుకొని ఏదో గ్రహణం అన్నట్టు కాదండి, ఆవిడ గ్రహం నుంచి బయటపడి వీరు సభా కార్యక్రమాల్లో పాల్గొని వారి నియోజకవర్గ సమస్యలను చర్చించి వారి అభివృద్ధి కార్యక్రమాల దిశగా వారు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. సభకున్నటువంటి సర్వాధికారాలు సభకుంటాయి కాబట్టి సభలో చర్చించిన తర్వాత ఆవిడ పైన నిర్ణయం అనేటువంటిది వస్తుంది. ఈరోజు ప్రివిలేజ్ కమిటీ కూడా సమావేశం అవుతున్నారు, వారి సభ్యులు కూడా అందులో ఉన్నారు కాబట్టి కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. లేనిపోనివన్నీ అనవసరంగా శాసనసభ కార్యక్రమాలు అనగానే పబ్లిక్ని అంతటినీ కూడా అట్రాక్ట్ చేయడానికి లేనిపోనివన్నీ కూడా వాళ్ళు సృష్టించడం సమంజసం కాదు. గతంలో కూడా అన్ని సభా కార్యక్రమాల ముందు 2-3 రోజులు వారి పత్రిక ద్వారా టీవీ ఛానల్ ద్వారా వింతలు విడ్డూరాలన్నటువంటి విధంగా ప్రకటించడం, ప్రజలను మభ్యపెట్టడం, తిరిగి సభా కార్యక్రమాల్లో ఛాలెంజ్ చేసినప్పుడు నిలబడలేకపోవడం ప్రతిపక్ష సభ్యుల అవగాహన లోపమని చక్కగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజల సమస్యలపైన అత్యున్నత స్థానమైనటువంటి చట్టసభల్లో ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని మరొకసారి వారిని ఆహ్వానిస్తున్నాం.